ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ 6 నెలల్లో సన్నాల సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్ పై దృష్టి సారించి వచ్చే జనవరి నెల కోటాలో సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే వచ్చే సంక్రాంతికి సర్కారు వారి సన్నబియ్యం రేషన్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం బడి పిల్లలు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకే సన్నబియ్యం సరఫరా చేస్తూ ఉండగా పీడీఎస్ ద్వారా రేషన్ షాపులకు మాత్రం దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటితో 2.82 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తూ ఉండగా ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకానికి, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్లోని చిన్నారులకు నెలకు 25,000 మెట్రిక్ టన్నుల చొప్పున ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. ఈ విధంగా మొత్తం కలిపి ప్రభుత్వం ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఇందుకు సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. పీడీఎస్ ద్వారా రాష్ట్రంలో పంపిణీ చేసే 21 లక్షల మెట్రిక్ టన్నుల్లో 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద కేంద్రం ఇస్తోంది. మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పూల్ కింద ప్రొక్యూర్మెంట్ చేస్తోంది. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యాన్ని టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోంది. ఇక మీదట మొత్తం 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం పంపిణీ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం క్రయ విక్రయాలు 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరుగుతున్నాయి. సన్నధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. ఏడాది పాటు పీడీఎస్ అవసరాలకు సరిపోవాలంటే కనీసం 36 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కస్టమ్ మిల్లింగ్ చేయిస్తున్న బియ్యంలో దొడ్డు బియ్యం 98% కాగా సన్న బియ్యం 2% మాత్రమేనని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. కేవలం 2% ఉన్న సన్న బియ్యం మిల్లింగ్ ను ఇప్పుడు 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి అంటే కత్తి మీద సామే అవుతుంది. పైగా రైతులు సన్న ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మటం అనేది మార్కెట్ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు కనీస మద్దతు ధర 2200 ఉండగా 400 నుంచి 500 పెంచి ట్రేడర్లు, మిల్లర్లు, ఎగుమతిదారులు సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. సూపర్ ఫైన్ వెరైటీలకు 2800 పలికిన సందర్భాలు ఉన్నాయి. అందుకే రైతులు దొడ్డు వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సన్నాలను మాత్రం ప్రైవేటు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రైవేట్ ట్రేడర్లకు ధాన్యం విక్రయిస్తే డబ్బులు త్వరగా చేతికొస్తాయని, తేమ, తరుగు సమస్యలు ఉండవు అనే అభిప్రాయం ఉంది. అటువంటప్పుడు ప్రైవేటు ట్రేడర్లను కాదని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నాలను తీసుకొస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే పరిస్థితి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేయాల్సి రావచ్చు. గత ప్రభుత్వ హయాంలోనూ పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీకి యత్నాలు జరిగాయి, కానీ సక్సెస్ కాలేదు. దొడ్డు రకాలు, సన్న రకాలు కలిపి ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లింగ్ చేయించి గోదాముల్లో నిల్వ చేయగా కొన్ని లాట్లు సన్నబియ్యం వచ్చినప్పుడు పీడీఎస్ లో వాటిని పంపిణీ చేశారు. కానీ సన్నబియ్యానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాలకు 100 నుంచి 150 బోనస్ ఇస్తామని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
ఈ వానాకాలంలో సీజన్ నుంచి సన్నధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలుకు 2203 కనీస మద్దతు ధర ఉండగా 500 బోనస్ కలిపితే 2703 అవుతుంది. సాధారణ రకాలకు కనీస మద్దతు ధర 2183 ఉండగా 500 బోనస్ కలిపితే 2683 అవుతుంది. దొడ్డు రకాలు సాగు చేస్తే ఎకరానికి 25,000 పెట్టుబడి అవుతుంది. సన్న రకాల సాగుకు మరో 5,000 ఖర్చు పెరుగుతుంది. అదిగాక దొడ్డు వడ్లు ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తే సన్నధాన్యం 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగవుతున్నాయి. ఈసారి బోనస్ ప్రకటించిన నేపథ్యంలో సన్నాల సాగు పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని, తాము 3,000 కోట్లతో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాల సాగును పెంచేందుకే 500 బోనస్ ప్రకటించామని తెలిపారు. గత ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లకే పాలిష్ వేసి అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించిందని గుర్తు చేశారు. పేదలకు మేలు చేయాలి అనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.